పరకాల మా అడ్డ ఇండిపెండెంట్గా పోటీ చేసేనా గెలుస్తాను అన్న కొండా సుష్మిత కామెంట్స్కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్. నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దని హెచ్చరించారు. మీ వల్ల కొండా సురేఖ తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. మా నాన్న మా అమ్మ బాబాలు వేరుండొచ్చు, నా బాబాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే తాటి కిందికి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నాను. నేను మీకు రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. కాంగ్రెస్ పార్టీ కాదు పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయి వచ్చినాం కదా, మనం ఒక పార్టీలో ఏం లేం కదా. ఎవరం ఎక్కడ పోయినా ఏడికి వచ్చినా ఒక గూటికి వచ్చినప్పుడు ఆ పార్టీ లైన్ బట్టి ఆ పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందరం కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. మళ్ళీ అవే మాటలు రిపీటు, అవే అహంకారమైనటువంటి మాటలు. అసలు ఏంటి నీ చదువేంటి, నీ సంస్కారం ఏంటి? నువ్వు చక్కగా చదువుకొని వచ్చినావా, పోతే ఎవరైనా పరీక్షలు రాసి వచ్చినావా? నీ భాష, మీ మాటలు, మీవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా వస్తే బాగుంటుంది. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి నీ నోటికి ఏదొచ్చినట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ, రేవంత్ అన్న అభిమానులు కానీ, పాలమూరు బిడ్డలు కానీ ఎవ్వరూ కూడా ఉపేక్షించరు. గుర్తుంచుకోకుండా సుష్మమ్మ, మీరెవరైనా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించే ప్రయత్నం చేసి ఇంకేదైనా చేసినట్లయితే మరింత రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఏం రెచ్చిపోతావమ్మా? రెచ్చిపోతావు, పుచ్చిపోతావు. గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కష్టపడితే అధికారంలోకి వస్తే కార్యకర్తలకు కింద ఏం కావాలని అడగాల. అది నీకు దమ్ముంటే అది అడుగు. లీడర్కి ఏం కావాలో అది అడుగు, దమ్ముంటే. అది లేదు. మా ఇంట్లోకి పదవులు కావాలా, నాకు పదవులు కావాలా, నేనే ఎమ్మెల్యే. ఎవరమ్మా నువ్వు? ఏం చేసినావని? ఏం కష్టపడ్డావు పార్టీ కోసం? ఏం చేసినావని? ఇక్కడ ఉన్న ఈ ప్యానల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. ఇదేనా మీ భాష? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు అంటే ఎస్, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం చెప్పింటారు. తప్పేమున్నది దాంట్లో? ఎలక్షన్లు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. వచ్చినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయి. నువ్వు ఉమెన్వి, రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయి, సీట్లు పెరుగుతాయి, అప్పుడు అవకాశాలు వస్తాయి. ఓపిక లేకపోతే ఎట్లా రాజకీయాలలో?